వీణా రామ్మా ఇందు వీణా ఊరెళ్ళింది, వచ్చి కూర్చో. ఓకే ఆంటీ. అదేంటా ఆంటీ టీవీ ఆన్ చేసుకోకుండా టీవీ వంక చూస్తూ కూర్చున్నారు? టీవీ ఆన్ చేసి చూడాలంటే కేబుల్ బిల్ కట్టాలి కదా. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఓ 10 నిమిషాలు అలా టీవీ చూస్తూ కూర్చుంటాను. ఇంక టీవీ చూసేసినట్టే. అమ్మో, ఈవిడ చాలా పిసినారులా ఉంది. ఖాళీగా ఉన్నాం కదా, ఇంట్లో ఏమైనా ఉన్నాయా తినడానికి? ఏమీ లేవమ్మా. పోనీ నన్ను ఏమైనా ఆర్డర్ పెట్టమంటారా? నాకేమొద్దు. అయితే మీరు తిన్నంటున్నారు కదా, నేను పెట్టుకుంటానులేండి. అలాగే, కొంచెం ఎక్కువ పెట్టుకో. ఆర్డర్ వచ్చినట్టుందా ఆంటీ? తీసుకొస్తాను. నాకు ఇప్పుడే ఆకలేస్తుందేంటి. నాకు ఇష్టమైన చెక్కలు. అబ్బా, స్మెల్ చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఇంకో ప్యాకెట్ పెట్టుకోవచ్చు కదా. నాకు ఇచ్చేలా లేదు గాని నేనే లాగేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉన్నాయి లాగుంది. ఇందాకేమో తిన్నన్నారు, ఇప్పుడేంటి ఇలా లాగేసుకున్నారు? బాగున్నాయి. బాగుంటాయి. ఈవిడేంటి మొత్తం తినేసేలా ఉంది? మీరు తింటారని తెలిస్తే మీకు కూడా ఆర్డర్ పెట్టేదాన్ని కదండి. నువ్వు రెండోసారి అడుగుతావేమో అనుకున్నాను. నువ్వు అడగకపోయేసరికి నేనే లాక్కొని తినాల్సి వచ్చింది. సర్లేండి ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే ఇందు. వర్షం ఎక్కువ వస్తుంది. ఏంటిందు అక్కడే ఆగిపోయావే? వర్షం వస్తుందా ఆంటీ? గొడుగివ్వండి. మన ఇంట్లో గొడుగు లేదమ్మా, ఇక్కడే ఉండు. నేను వర్షం వచ్చినప్పుడు ఎలా వెళ్తానో నీకు అలా ఇస్తాను. గొడుగు కూడా లేదంట. ఏమిస్తారో ఏంటో చూద్దాం. టట్టడాయ్. ఇదేంటి ఆంటీ? నేను వర్షంలో బయటికి వెళ్ళేటప్పుడు నెత్తి మీద ఇదేసుకునే వెళ్తాను. మీకు మీ కవర్కో దండం. నేను తడుచుకునే వెళ్తాను. ఇలా వెళ్ళాను అనుకోండి, వీధిలో కుక్కలన్నీ నా వెనకాలే పడతాయి. పిసినారు గురించి వినడమే గానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. తడవకూడదని చక్కగా కవర్ ఇస్తే వద్దని వెళ్ళిపోయింది. ఫోన్లే, ఈ కవర్ మిగిలింది.